ఒంటిపై ఆమె వేసుకుంది ఖాకీ డ్రెస్. అలాని ఆమె పవర్ఫుల్ పోలీస్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇక పోలీసులు చేపట్టిన ఓ రైడ్లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కడంతో ఆమె అసలు బండారం బయటపడేసరికి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. అవును మరి, ఆమె చేస్తుంది డ్రగ్స్ దందా. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన పంజాబ్ కు చెందిన కానిస్టేబుల్ అమన్దీప్ కౌర్ పైకి మాత్రం ఓ సిన్సియర్ లేడీ కానిస్టేబుల్ గా నటిస్తూ డిపార్ట్మెంట్ లో ఎవ్వరికి అనుమానం రాకుండా సైడ్ బిజినెస్ గా డ్రగ్స్ దందాను చేస్తోంది. దీంతో వచ్చిన డబ్బులతో కార్లు, బంగారం, బంగ్లాలు కొనుక్కొని లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇక ఫుల్ డీటెయిల్స్ కి వెళ్తే, పంజాబ్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా స్పెషల్ డ్రైవ్ చేయబడుతున్నారు. చెకింగ్ పాయింట్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కారును ఆపి చూసిన పోలీసులు కంగు తిన్నారు. మహిళా పోలీస్ కానిస్టేబుల్ అమన్దీప్ కౌర్ తన వాహనంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంది. ఆమె నుంచి 17.7 గ్రాముల హెరాయిన్ తో పాటు ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆమెను విచారణ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇక అమన్దీప్ కౌర్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అని, ఆమెకు 30,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. పోలీస్ డ్రెస్ లో ఎన్నోసార్లు రీల్స్ లో నటించినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాక ఆమె రీల్స్ లో అన్ని లగ్జరీ వాచ్లు, సన్ గ్లాసెస్, లగ్జరీ బ్యాగులు, కార్లతో నటించింది. అయితే ఈ డ్రగ్స్ దందా ద్వారా కోట్లు విలువ చేసే భవనాలు, ఆస్తులు సంపాదించినట్టు విచారణలో తేలింది. క్రైమ్ ను అరికట్టాల్సిన స్థానంలో ఉన్న ఈ లేడీ కానిస్టేబుల్ మామూలు కిలాడి కాదు. మరో వ్యక్తితో కలిసి ఎంతో మందిని బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ మాయలేడిని ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఆమె కూడగట్టిన అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించడానికి హుకుం జారీ చేశారు.